నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో టీడీపీ మరియు జనసేన ఆధ్వర్యంలో జై హో బీసీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన నేతలతో పాటు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లా పార్లమెంటు అధ్యక్షులు సదాశివం గారికి వేదిక వహించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అనేది సాధించవలసిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఆ రోజు ఒక అనిశ్చిత పరిస్థితుల్లో ఒక నియంత్రణ పరిపాలనలో తెలుగుదేశం పార్టీ రెండుగా సాధిస్తే అప్పుడున్నటువంటి రంగంలోని సంక్షేమ పథకాలు ఇచ్చి బీసీలను ఆడుకున్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నాం. అదేవిధంగా ఆనాడు ఒక విద్యావంతులను, ఒక మధ్యతరగతి ఉన్నటువంటి బీసీలను ఆ రోజుల్లో చట్టసభలో పంపించి వాళ్ళు కూడా నాయకులు ఎదుగుతారనేటువంటి విధానంలో 24% స్థానికంగా నాయకులకు రిజర్వేషన్ ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే దానిని 34% పెంచి నేను కూడా బీసీలు నాకు అవసరం లేదు అని చెప్పేసి తెలియజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీరందరూ గమనించాలి. అదేవిధంగా రిజర్వేషన్ ఎక్కడించినా, వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కడించినా కూడా బీసీలకు 20% ఇవ్వాలి అని చట్టం చేసినటువంటి వ్యక్తి రామారావు గారు. అదేవిధంగా మనకి ఎస్సీ సంఘాలతో స్టేట్ బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన యొక్క బీసీలకి చేనేత వర్గాలకి గతంలో స్కిల్ సబ్సిడీ అనేది ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు స్కిల్ సబ్సిడీ ఏమైందో ఎవరికి తెలియదు. ఈ రోజు నా బీసీ నా ఎస్సీ అని చెప్పేసి ఓడలు కొట్టుకుంటారు. ఉండలు బాగుకునే యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ కలిమి కొట్టి చంపితే ఈరోజు బీసీలు కూడా మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో వాస్తవానంతరం లేక ఏమీ చేయలేక చక్రవర్తి గారిని మీరు చక్రవర్తి గారిని ఉండాలి, నా కింద సామంతరంలో ఉండాలి అని చెప్పేసి ఉత్తరాంధ్రలో ఒక విజయ సాయి రెడ్డి గారు కష్టపడి నడిపించాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పచ్చికారులు ఎవరైతే పచ్చికారులు ఉన్నారో మాచర్లో దొడ్డారావు అనే ఆయన కూడా అక్రమంగా మద్యం కేసు పెట్టి నువ్వు మా పార్టీలో చేస్తావా ప్రపంచవ్యాప్తంగా దొరికిపోతుంది. ఒక చిన్న అగ్గిపెట్టెలో పెట్టే పట్టు చీర తయారు చేసే నైపుణ్యం చేనేత కార్మికులకు ఉంది. అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చేనేతకు సంబంధించి నూనె రంగులపై 20% సబ్సిడీ ఇచ్చింది. అదేవిధంగా 50 సంవత్సరాల దాకా చేనేత కార్మికులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ₹1,00,000 పెన్షన్ ఇచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బీసీకి ఏమి చేశారో అందరూ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా లోన్ చూసి వారు ఏదో రకంగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ చాలా మందికి లోన్లు ఇచ్చాం. 2 లక్షలకు ఇచ్చాం. 1 లక్ష సబ్సిడీ, 1 లక్ష కట్టే విధంగా కొంతమందికి ₹1,00,000 ఇచ్చాం. 50,000 సబ్సిడీ, 50,000 కట్టే విధంగా మనం చాలా మంది ప్రిన్సిపల్స్ ఇచ్చాం. ఆ రోజు అందరూ కూడా వాడుతున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక లోన్ ఇచ్చేటువంటి దాఖలాలు లేవు, బీసీలను గుర్తించిన దాఖలాలు లేవు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలకి గుర్తింపు కానీ ఏదో ఒక అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేను అన్ని కూడా పెట్టి నేను చేయగలిగాం. ఈరోజు 5 సంవత్సరాల్లో ఎక్కడ పడినటువంటి దాఖలు లేవు. అది మీరు గమనించాలి. అందుకనే రేపు రాబోయే రోజుల్లో బీసీలందరూ కూడా ఏ కార్యక్రమాలు అందరికీ చెప్పి మన పసుపు జెండా పేపర్ ఆలోచించాలని చెప్పని మీరందరూ కూడా కోరుకుంటూ తెలుగుదేశం వస్తే మీకు ఖచ్చితంగా మంచి గుర్తింపు ఉంటుంది. అన్ని రకాలుగా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే చేసామో అవన్నీ ఉంటాయి. ఇంకా కూడా ఎక్స్ట్రా పెట్టి ఇంకా ఏదైనా అభివృద్ధి చేయాలి
మీరు అదే అవసరం లేదు. మీ బిడ్డల భవిష్యత్తు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రమాణం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎకరాన్ని మనం తీసుకుని ఈరోజు దురదృష్టం ఓడిపోయి అభివృద్ధి కావాల్సింది. రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత మన పరిశ్రమ తీసుకోవడం కానీ అన్ని రకాలుగా మన అభివృద్ధి చేసుకోవడం కానీ మన రాజధాని ఏర్పరచుకోవడం కానీ అన్ని కూడా జరుగుతాయని చెప్పడం తెలియజేస్తాను. ఈ రోజు కాదు అసలు రాజధాని లేకుండా ఊరి పేరు లేకుండా చేస్తాడు. ఖచ్చితంగా మీరందరూ కూడా 10 మందికి చెప్పి మళ్ళీ మనం అభివృద్ధి చేసుకోవాలి, రాజధాని ఏర్పరచుకోవాలి, ఈ రాష్ట్రాన్ని బాగా చేసుకోవాలంటే మన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిందే. అప్పుడే ఈ రాష్ట్రానికి చెప్పడం కూడా తెలియజేస్తాను. మనకి 32,000 ఎకరాలు భూములు పరిశ్రమలు తెచ్చుకోవచ్చు, మన బిడ్డలకి ఉద్యోగాలు చేయవచ్చు, అన్ని రకాలుగా డెవలప్ చేసుకోవచ్చు చెప్పడం కూడా తెలియజేస్తూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో పొరపాటు కూడా ఇంకొక రోజు కూడా తెలుగుదేశం జెండా బాధించాలి. అప్పుడే మన జీవనానికి రాజధాని కూడా ఏర్పడుతుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుందని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున అభివృద్ధి తెలియజేస్తూ తరలిస్తున్నా. జై తెలుగుదేశం, జై జగన్మోహన్ రెడ్డి. చేనేత సమస్య శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూరు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్స్ కృష్ణ టవర్స్ 3వ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు. ఫోన్ 7842829186